హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కామ్లీ కిచెన్. ఈరోజు మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా కలర్ఫుల్గా, స్పైసీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులో చికెన్ లెగ్ పీసులు కానీ మీడియం సైజ్ ముక్కలు కానీ తీసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఉప్పు, 1 చెక్క నిమ్మరసం వేయాలి. ఇప్పుడు నీళ్లు వేసి బాగా కలపాలి. చికెన్ ఫ్రైకి తప్పనిసరిగా బాయిలర్ చికెన్ మాత్రమే తీసుకోవాలి. బొంతకోడి మాంసం కానీ నాటుకోడి మాంసం కానీ ఈ చికెన్ ఫ్రైకి బాగుండవు. ఇవి గట్టిగా ఉండడం వల్ల బాగా ఉడకవు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 2 సార్లు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా బాగా కడిగిన చికెన్ ముక్కలను చాకుతో నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల కారం, 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర పౌడర్, 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4-5 చుక్కల నిమ్మరసం, 4-5 చుక్కలు ఆయిల్ వేసి ఇవన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ చికెన్ ముక్కలను 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇవి ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, సాఫ్టీగా ఉంటాయి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ పీస్లు చల్లారాక 2-3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిసేలా అటు ఇటు కలపాలి. ఇవి ఫ్రిడ్జ్లో 2-3 రోజులు ఉంచినా తాజాగానే ఉంటాయి. మనకు అవసరమైనప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు. పెరుగు, కార్న్ఫ్లోర్ కలిపాక మరీ జారుడుగా అయిపోకుండా చూసుకోవాలి. జారుగా కనిపిస్తే ఆయిల్లో వేసేటప్పుడు అంత బాగా రావు. కాబట్టి చిక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 ఉప్పు రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీస్లను ఒక్కొక్కటిగా ఆయిల్ చేతికి తగలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీస్లను అటు ఇటు కలపాలి. ఇవి పప్పుచారుతో కానీ పులుపు కూరలతో కానీ తింటే చాలా బాగుంటాయి. అంతెందుకు, ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఈ విధంగా 2 వైపులా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్లను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో స్పైసీగా, టేస్టీగా ఉండే వేడివేడి చికెన్ లెగ్ పీసెస్ రెడీ. వీటిని టమోటా సాస్తో తింటే సూపర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.